దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వాక్యం. అయితే నోవాహు యెహోవా దృష్టి అందు కృప పొందినవాడాయెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. తర్వాత నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. నోవాహు గురించి ఉంది, నీతిపరుడు అతడు, నిందారహితుడు అతడు, యథార్థ ప్రవర్తన కలిగిన వాడు. దేవుని కృప ఎవరికి దొరుకుతుందంటే నీతిమంతులకు దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుని కృప ఎవరికి దొరుకుతుందంటే యథార్థవంతులకు దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని కృప ఎవరికి దొరుకుతుందో తెలుసా? నిరపరాధులకు, నిందారహితులకు మాత్రమే దేవుని కృప దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నోవహు యెహోవా యందు కృప పొందినవాడు. అందుకనే ఆ కృప జల ప్రళయము నుండి ప్రపంచమంతా నాశనమైన నోవహు కుటుంబాన్ని కాపాడింది. కాబట్టి దేవుని కృప ఎవరు పొందుతారో వాళ్ళే సమస్త కీడు నుండి తప్పించబడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మన దైనందిన జీవితంలో మనము దేవుని కృపను పొందువారమై ఉండాలి. ఎలా ఈ కృపను మనం పొందగలం? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృప చూపువాడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారికి 1000 తరముల వరకు ఆయన కృప చూపే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని నీవు వినుమట్టుకు విని వెళ్ళే వ్యక్తిగా ఉంటే దేవుని కృప పొందలేవు. దేవుని కృప నువ్వు పొందాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరు వింటున్నారో శ్రద్ధగా, ఎవరైతే ఆ దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకుంటున్నారో, ఎవరైతే ఆ దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నారో, ఎవరైతే ఆ దేవుని వాక్యానికి లోబడుతున్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారో వారి ఎడల మన దేవుడు 1000 తరముల వరకు కృప చూపువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని కృపను పొందాలంటే దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు లోబడే ఒక మనసు నీకు రావాలి. అందుకనే యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఈ మనుషులను నేను తయారు చేశాను, సృష్టించాను, పెంచి పెద్ద చేశాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. దినమెల్లా వారి క్షేమం కొరకు నేను చేతులు చాచి ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నీ లోబడుతున్నాయి, కానీ మానవుడు మాత్రమే దేవుని మాటకు లోబడడం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే కీడు, అందుకనే శ్రమలు, అందుకనే రోగాలు, అందుకనే హత్యలు, అందుకనే మరణాలు, అందుకే భయంకరమైన పరిస్థితులు మానవుడు మాత్రమే ఎదుర్కొంటున్నాడు. ఏ జంతువులు లేకపోతే ఏమీ ఈ పోరాటాలు లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవి ప్రశాంతంగా వాటి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాయి. మానవుడు మాత్రమే దేవుని ఆజ్ఞలను అనుసరించక, దేవుని మాటకు లోబడక, దేవుని కట్టుబాట్లకు లోబడక ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నాడు. నా ఇష్టం అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే మానవుడు కూడా దేవుడు సృష్టించాడు, అతని కోసం సమస్తం చేశాడు. అతడు పొరపాట్లు చేస్తే క్షమింపబడి, కడగబడి, పరిశుద్ధపరచబడాలని దేవుడు తన రక్తాన్ని, ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు. ఇప్పుడు మానవుడు దేవుడు మాటినట్ల నా ఇష్టం ఏంటిదే, నీ ఇష్టమా? నీ ఇష్టం చేస్తే పగల కొడతాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుని ఇష్టం చేసిన వాళ్ళ కొరకు పరలోకం ఎదురు చూస్తుంది. సాతాను ఇష్టము, సొంత ఇష్టము నెరవేర్చుకునే వారి కొరకు నరకం ఎదురు చూస్తుంది. దేవుని చిత్తం చేసే వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యం ఎదురు చూస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని చేశాడు. సృష్టింపబడిన మనము ఆయననే సేవించాలి. ఆయన కంటే గొప్పది మన జీవితంలో ఏది ఉండకూడదు.
ఒకవేళ గొప్పది ఏదైనా ఉంటే ఉంచుకొని చూడు, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చెప్తావు.